బీటీ లాగే కోటింగ్ ఆకట్టుకునే ప్యాకింగ్ అట. ఇటీవల హైదరాబాద్లో పోలీసులు పట్టుకున్న నకిలీ పత్తి విత్తనాలు. సో ఇక ఇప్పుడు జోరు అందుకుంటుంది ఇక. సో రైతులను మభ్యపెట్టడానికి, రైతులను మోసం చేయడానికి సో నకిలీ విత్తనాల జోరు అందుకునే పరిస్థితి. సో ఒక బీటీ లాగానే చూడండి, కొంచెం ఆకర్షణీయమైన ప్యాకింగ్ చూడండి ప్రజలారా, ఆకర్షణీయమైన ప్యాకింగ్ చూడడానికి మంచిగా ఇట్లా కళ్ళకి ఇట్లా మెరుపు కొడుతుంది అది ప్యాకెట్. సో ఏమంటుండే, బీటీ లాగే కోటింగ్ ఇచ్చిరట, ఆకట్టుకునే ప్యాకింగ్ చేసిరు అంటే విత్తనాలు. పత్తి రైతులను ఏమార్చి అక్రమ దందా, పల్లెలకు నకిలీ విత్తనాల సంచుల రవాణా, అన్నదాతల అప్రమత్తతే శ్రీరామ రక్ష అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నామండి. రాష్ట్రంలో కురుస్తున్న వానలకు కొన్ని చోట్ల పత్తి విత్తనాలు విత్తే పనులు ప్రారంభమయ్యాయి. ఇదే అదనుగా నకిలీ విత్తనాల వ్యాపారం పల్లెల్లో జోరుగా సాగుతుంది. జిన్నింగ్ మిల్లుల నుంచి తీసుకొచ్చి అచ్చం బీడీ లాగే కోటింగ్ ఇచ్చిన విత్తనాలను బ్రాండెడ్ మాదిరిగానే ఆకర్షించేలా నకిలీ ప్యాకింగ్లతో రైతులకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. తమ విత్తనాలు నాటితే గడ్డి మొలవదని, కలుపు నివారణ ఖర్చులు మిగులుతాయని, దిగుబడి సైతం అధికంగా ఉంటుందని నమ్మబలుకుతున్నారు. ఇక్కడ చూడండి, రైతులకు చెప్పే మాటలన్నీ ఇవే, దొంగ మాటలన్నీ ఇవే చెప్తారు. ఏమంటారు అందరూ కూడా, సో మా విత్తనాలు పెడితే మీకు గడ్డి మొలవదు, మంచి దిగుబడి వస్తుంది, పురుగు ముట్టదు, పిట్ట ముట్టదు అని చెప్పి ఇలాంటి మాయమాటలు చెప్పి రైతుల్ని అమాయకులు చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది, మోసం చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో రైతులందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఈరోజు ఉన్నది. సో వాస్తవానికి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఈ నకిలీ విత్తనాల అరికట్టే విషయంలో ప్రభుత్వం చాలా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉంది. సో ఇప్పటికే కొన్ని చోట్ల అలాంటి వారి ఆట కట్టించారు. అయినా నకిలీల బెడద ముగిసిపోవడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 45 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగవుతుందని అధికారులు అంచనా. ఎకరాకు 475 గ్రామాలు విత్తన ప్యాకెట్లు 2 నుంచి 3 అవసరం అవుతాయి. ఈసారి అసలు ఎకరాకు 475 గ్రాముల విత్తన ప్యాకెట్లు అంటే 2 నుంచి 3 అవసరం అవుతాయి. ఈసారి ఎల్నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ పదే చెబుతోంది. దీన్ని అవకాశంగా మలుచుకున్న దళారులు ఈ సంవత్సరం విత్తనాలను వ్యాపారులు భారీగా విక్రయించబోరని ప్రచారం చేస్తూ నకిలీ వ్యాపారానికి తెరలేపారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, జాల్నా జిల్లాలు, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో అక్కడి నుంచి విత్తనాలు తీసుకొచ్చి ఈ తెలంగాణలో మాయమాటలు చెప్పి సో వర్షం కూడా తక్కువ పడే అవకాశం ఉంది, ఎల్నినో ద్వారా వర్షాలు పడవు, సో మీకు వర్షాలు పడకుండా తక్కువ నీటితో ఏం చెప్తారు తెలుసా, వర్షమే అవసరం లేదు, జస్ట్ తేమతోటే మంచు కురిస్తేనే ఈ విత్తనాలు మోస్తాయి, మంచి దిగుబడి వస్తుందని చెప్పి మాయమాలు చెప్తారు. రైతులందరూ కూడా మోసపోకండి, అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉంది. సో మీరందరూ చాలా తెలివైన వాళ్ళు రైతులు. సో మీకు ఏ విత్తనం వేయాలి, ఎట్లా వేయాలని మీకు తెలుసు. కానీ అయినా కానీ ఎందుకంటే కొంతమంది మనిషిని ఏం చేస్తారంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో చేసి ఏం చెప్తారు, ఆ విత్తనం పెట్టకు, అది సరిగా పంట పండదు, సో మా విత్తనాలు పెట్టు, మంచి దిగుబడి వస్తుంది, బాగా పంట పండుతుంది, సో పురుగు ముట్టదు, అదేవిధంగా గడ్డి మొలవదు, మంచి దిగుబడి వస్తుంది అని చెప్పి మాయమాలు చెప్పి ఆయనతో విత్తనాలు తీసుకొప్పిస్తారు. ఆయన పెట్టి మోసపోయే అవకాశం ఉంటుంది. సో నష్టాల బారిన పడితే ఆత్మహత్యలు చేసుకునే అవకాశాలు కూడా ఈరోజు ఉంటాయి. ఎందుకంటే అప్పు తెచ్చి ఈరోజు వ్యవసాయం చేస్తారు. ఏ రైతైనా సరే ఈరోజు అప్పు తీసుకొచ్చే వ్యవసాయం చేసే పరిస్థితి ఉంది. 2 రూపాయల, 3 రూపాయల, 5 రూపాయల మితికి తెచ్చి ఈరోజు వ్యవసాయం చేస్తాడు. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉన్నది.